హాయ్ ఫ్రెండ్స్, చిటికలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. మీరందరూ కూడా మీ నిజ జీవితంలో ఒక పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కాకపోతే ఆ పదాన్ని మీరు తప్పుగా ఉపయోగిస్తున్నారు. మీరు తరచుగా ఉపయోగించే ఆ పదం ఏంటి, తప్పుగా ఉపయోగించే ఆ పదం ఏంటి తెలుసుకుందామండి. ఆ పదం ఏంటంటే షిఫ్ట్. SHIFT, షిఫ్ట్. ఈ షిఫ్ట్ అనే పదానికి మనం ఏం చేస్తున్నామంటే లేనటువంటి అర్థాన్ని ఆపాదించి మనము ఆ పదానికి ఆ అర్థం ఉందనుకొని తప్పుగా ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు మనము కర్నూలు నుండి హైదరాబాద్కు ఇల్లు మారామనుకోండి, అప్పుడు మనం ఏమంటున్నాం? షిఫ్ట్ అయ్యాము అంటున్నాం. అది రాంగ్ అండి. ఇలా అనడం రాంగు. ఈ షిఫ్ట్ అనే పదాన్ని కేవలం దేనికి వాడాలంటే, ఉదాహరణకు ఒక ఆఫీస్ అనుకోండి. ఆఫీసు గాంధీనగర్లో ఉందండి. గాంధీనగర్ నుండి నెహ్రూ నగర్కు మారింది. అలాంటి సందర్భాల్లో మాత్రమే షిఫ్ట్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ద ఆఫీస్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు నెహ్రూ నగర్. ఓకేనా? ఆ విధంగా మనం షిఫ్ట్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. మీరు బస్సులో సీట్ మారుతూ ఉంటారు కదండి. మీరు ఒక సీట్లో కూర్చుంటారు, తర్వాత విండో సీట్ ఖాళీ అయింది అనుకోండి. అలా మీరు బస్సులో సీట్ మారడం కూడా షిఫ్ట్ అండి. కానీ మీ నివాస స్థలాన్ని మార్చడం అనే అర్థంతో మీరు షిఫ్ట్ అనే పదాన్ని ఉపయోగించకూడదు. అందరు కూడా వారు ఇల్లు మారినారు అనే అర్థంతో వారు ఇక్కడ లేరు, షిఫ్ట్ అయినారు, వేరే చోటికి వెళ్ళినారు అనే అర్థంతో తప్పుగా వాడుతున్నారు. మరి ఇల్లు మారడం, నివాస స్థలాన్ని మార్చడం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏదంటే మీకు అంతా తెలుసండి. కాకపోతే ఆ పదం తెలుసు, ఆ పదానికి ఆ అర్థం ఉందని మీకు తెలియదు. ఆ పదం ఏంటంటే MOVE, మూవ్. ఈ మూవ్ అనే పదానికి మాత్రమే నివాస స్థలాన్ని మార్చడం అనే అర్థము ఉందండి. ఉదాహరణకు మేము కర్నూలు నుండి హైదరాబాద్కు ఇల్లు మారినాం అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పాలంటే వి మూవ్ టు హైదరాబాద్. అంటే మన నివాస ప్రాంతాన్ని మేము హైదరాబాద్కు మార్చామని అర్థం. ఒకవేళ మీరు జూబ్లీ హిల్స్ నుండి బంజారా హిల్స్కు మారారనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా మీరు ఇలా చెప్పొచ్చు, వి మూవ్ టు బంజారా హిల్స్. ఈ విధంగా మీ నివాస ప్రాంతాన్ని ఒక ఊరు నుండి వేరే ఊరికి మార్చిన, ఒక కాలనీ నుండి మరొక కాలనీకి మార్చిన ఈ మూవ్ అనే పదాన్ని ఉపయోగించాలి. హాస్పిటల్, ఆఫీసు అలాంటివి ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కు మారితే, లేదా బస్సులో పర్సన్ ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కు మారితే అలాంటి సందర్భాల్లో షిఫ్ట్ అనే పదాన్ని ఉపయోగించాలి. థ్యాంక్ యూ.